వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వారు బాధ్యతలు స్వీకరించారు. గతంలో కేంద్రంలో హోంశాఖ సహాయక మంత్రి, అనంతరం పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కిషన్ రెడ్డి ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా గెలుపొందారు. మోదీ క్యాబినెట్లో మరోసారి అవకాశం దక్కించుకున్న ఆయనకు బొగ్గు గనుల శాఖ బాధ్యతలు అప్పగించారు. అటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సైతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి ఎంపీగా విజయం సాధించిన సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మోదీ సర్కార్లో అవకాశం దక్కింది. ఈ మేరకు ఆయన తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. బొగ్గు అండ్ గనులు ఈ రెండు డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు అధికారపూర్వకంగా ఈ బాధ్యతలు ఈ రోజు చేపట్టాను. భారతదేశంలో విద్యుత్ కోత లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆవిష్కరించారు. బొగ్గు ద్వారానే ఈ రోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము. పవర్ మినిస్ట్రీ గాని, రైల్వే మినిస్ట్రీ గాని, కోల్ మినిస్ట్రీ గాని, మైన్స్ మినిస్ట్రీ గాని, వీటన్నిటికీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ గాని, వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది. వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము. ఇటు మైన్స్ మినిస్ట్రీ, కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్ గా మేమందరం పనిచేసి మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు గాని, దేశ ప్రజలు గాని ఏ ఆకాంక్షలతోటైతే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే మేమందరము డెడికేషన్తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనం పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆ పదవికి వన్నె తెస్తానని, ప్రజలంతా గర్వించేలా పనిచేస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కేబినెట్లో అత్యంత చిన్న వయసులో ఉన్న తనపై అతిపెద్ద బాధ్యత పెట్టిన ప్రధాని మోడీ చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పౌర విమానయాన మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టారు. సాంకేతిక వినియోగంతో సామాన్యుడికి విమాన సేవలు అందుబాటులోకి తెస్తానన్నారు. భోగపురం ఎయిర్పోర్టును రికార్డు సమయంలో పూర్తి చేస్తానని, విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్ట్లకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తానని రామ్మోహన్ హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా దేశానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి మినిస్ట్రీ, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. ఈరోజు వాస్తవంగా చెప్పుకోవాలనంటే కేబినెట్లో అత్యంత చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తిని, అటువంటి వ్యక్తి మీద ఎంత పెద్ద బాధ్యత పెట్టారనంటే మోదీ గారు యువతకి బాధ్యత అప్పచెప్తే సక్రమంగా చేస్తారు, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ముందుకు నడిపిస్తారనే ఆలోచనతో ఈరోజు నా మీద ఈ బాధ్యత పెట్టడం జరిగింది. ఆ బాధ్యతకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తానని మోదీ గారికి, మా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే దేశ ప్రజానికానికి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ 5 సంవత్సరాలు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో బలమైనటువంటి పునాదులు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి సెక్టర్గా తయారు చేయడానికి మా వంతుగా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. సామాన్యుడికి, సామాన్య ప్రయాణికుడికి ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ తీసుకొని వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీని కూడా 100% ఈకో ఫ్రెండ్లీగా, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా తయారు చేయడానికి మా వంతుగా చర్యలు కూడా తీసుకుంటాం. మా తాలూకా ఆలోచన అంతా కూడా ఏంటంటే టైర్ 2, టైర్ 3 సిటీస్కి కూడా ఎయిర్పోర్ట్ తాలూకా ఫెసిలిటీస్ని వాళ్ళకి దగ్గరగా చేరువ చేయాలి. ఒక కామన్ వెహికల్ కింద ఎయిర్ ఫ్లయింగ్ని అందుబాటులో సామాన్యుడికి కూడా తీసుకొని రావాలి. ఆ ప్లానింగ్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఈరోజు కొత్తగా స్టార్ట్ చేయాల్సినవి కాదు, గతం నుంచి కూడా రన్ అవుతున్నాయి, కొన్ని మధ్యలో ఉన్నాయి. వాటికి కూడా ఫండింగ్ అంతా కేటాయించుకొని దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తాలూకా సహకారం తీసుకుంటాం. అది కూడా మా ప్లానింగ్లో పెడతామని తెలియజేసుకుంటున్నాను. ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి మినిస్టర్గా ఉన్నందుకు దేశ ప్రజలు అందరూ కూడా గర్వించే విధంగా నేను నా కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటున్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్ మా తాలూకా జిల్లాకి పక్కనే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కొత్తగా వస్తున్నటువంటిది. అశోక్ గజపతిరాజు గారి టైంలో దానికి పునాదులు వేయడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి లేకుండా కుంటిపడింది. మళ్ళీ ఈరోజు ఆ బాధ్యత నా మీద వచ్చింది కాబట్టి అది ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి రికార్డు టైంలో అది పూర్తి చేసి అక్కడ ఫ్లైట్స్ ల్యాండ్ చేసే విధంగా చేయాలనేది మా ఆలోచన. అలాగే మనకి విజయవాడ ఎయిర్పోర్ట్ కానీ, తిరుపతి ఎయిర్పోర్ట్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా ఉన్నాయి. ఆ ఎయిర్పోర్ట్స్కి కనెక్టివిటీ పెంచమని కూడా ఈరోజు చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి. 2 టైర్ సిటీస్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ మన రాజమండ్రి కానీ, కడప కానీ, కర్నూలు కానీ వాటికి కూడా కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయమంటున్నారు. అక్కడ కూడా ఏవైనా అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కావాలంటే దానికి కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఏపీలో ఒక మోడల్ స్టేట్గా సివిల్ ఏవియేషన్కి
అది కూడా తయారు చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా దృష్టి పెడతాం. స్కిల్ గ్యాప్ చాలా ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉంది. దానికి ఏపీ ఫస్ట్ మూవర్ కింద ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి స్కిల్లింగ్ ఆఫ్ ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దానికి మంచి ప్రోత్సాహం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి నా వంతుగా పూర్తి సహాయ సహకారాలు నేను అందిస్తానని ఈ సందర్భంగా ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్ది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా జీవంతరావుపల్లిలో ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. పాఠశాలల్లో సదుపాయాల విషయంలో అధికారులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించవద్దని మంత్రి సూచించారు. బడి బాగుంటేనే భవిష్యత్ తరాలకు బంగారు బాటలు పడతాయన్నారు. ఊర్లో ఏ బిల్డింగ్ లేకుండా పర్వాలేదు కానీ బడి మాత్రం పక్కా ఉండాలి. బడి అనేది మరి పిల్లల యొక్క భవిష్యత్తు బాట. స్కూల్ లేకుంటే ఆ ఊర్లో ఎన్ని ఉన్నా ఏమి లేనట్టే. ఎందుకంటే విజ్ఞానవంతులు ఈ దేశాన్ని ఏలగలుగుతారు. అంటే ఎక్కడైతే విద్య అద్భుతంగా అంది అందరు విద్యావంతులై సొసైటీని అర్థం చేసుకొని పరిశోధనలు చేసి ఈనాటి సమాజానికి ఎలాంటి విధి విధానాలు కావాలి, ఎట్లా ఉండాలి, చరిత్రను చదవడం, భవిష్యత్తును కనుగొనడం, ఇవన్నీ కలగలిపిందే మరి విద్యావంతుల యొక్క పని. కాబట్టి ఈనాటి బాలలు బాలికలు అందరూ కూడా మంచి విద్యను అందుకోవాలని కోరుకుంటా ఉన్నాం. త్వరలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించుకోనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు. తాడాసనం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందులో వివరించారు. మోదీని పోలిన గ్రాఫిక్ ఇమేజ్ తాడాసనం ఎలా వేయాలో చూపిస్తుంది. దానివల్లే కలిగే ప్రయోజనాలను పేర్కొంది. ఈ ఆసనం శరీరానికి ఎంతో మంచిదని, శరీర భాగాల స్థితిని ఒక క్రమంలో ఉంచడానికి ఉపకరిస్తుందని ప్రధాని మోడీ ఆ వీడియోకు ఒక వ్యాఖ్యను జత చేశారు. ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం జూన్ 21న యోగా దినోత్సవంగా నిర్వహించాలని యుఎన్ఓలో భారత్ ప్రతిపాదించి అందుకు అన్ని దేశాలు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలిపాయి. ఇరాక్లోని కుర్దిష్ ప్రాంతంలో ఉన్న చమురు శుద్ధి కర్మాగారంలో భారీగా మంటలు చెలరేగాయి. ఇర్బిల్ శివార్లలో ఇర్బిల్ గ్వేర్ ప్రధాన రహదారి పక్కనే ఈ కర్మాగారం ఉంది. ముడి చమురు, ద్రవ తారు నిల్వ ఉన్న అనేక ట్యాంకులకు మంటలు అంటుకున్నాయి. 10ల సంఖ్యలో అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకొని మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే చమురు శుద్ధి కర్మాగారాన్ని ఖాళీ చేయించారు. పెద్ద ఎత్తున పొగ కమ్ముకోవడం వల్ల మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బందిలో కొందరు ఊపిరి ఆడక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యా సంస్థలు ప్రారంభం దృష్ట్యా రవాణా శాఖ అధికారులు అప్రమత్త చర్యలు చేపట్టారు. విద్యార్థులను తీసుకెళ్లే బస్సుల ఫిట్నెస్, ఇతర నిబంధనలు పాటించేలా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తనిఖీలు నిర్వహించిన రవాణా శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డెక్కిన వాహనాలను సీజ్ చేశారు. 2వ రోజు సైతం ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీఏ యూనిట్ కార్యాలయంలో విద్యా సంస్థలకు చెందిన బస్సులకు అధికారులు సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. జహీరాబాద్ యూనిట్ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల బస్సులను ఎంవీఐ సురేందర్ రెడ్డి నేతృత్వంలో తనిఖీలు జరిపారు. ప్రభుత్వం రవాణా శాఖ మార్గదర్శకాల మేరకు బస్సుల్లో సీట్ల సామర్థ్యం, విండోస్ గ్రిల్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, మంటలు అదుపు చేసే సిలిండర్ సహా బస్సు సామర్థ్యం క్షుణ్ణంగా తనిఖీ చేసి ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 9 ప్రైవేటు విద్యా సంస్థల బస్సులను సీజ్ చేశారు. ఈ తనిఖీలు మరిన్ని రోజులు కొనసాగుతాయని, నిబంధనలు పాటించకుంటే ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు. ఫిట్నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన ఉంటుందని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందుకు దాడులకు పాల్పడుతున్నారంటూ ఓటమి పాలైన పార్టీలు మాట్లాడడం సరికాదన్నారు. ఉత్తరాంధ్రలో జరిగిన భూకుంభకోణాలను కూటమి ప్రభుత్వం నిగ్గు తెలుస్తుందన్నారు. ఋషికొండ భవనాలను తగిన విధంగా సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు.
లేకపోతే ప్రేరణ చేసే వ్యవహారం తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్డీఏ కూటమికి ఉండదు. మేము చూసేది ప్రజాపక్షం. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏవో దాడులు జరిగిపోతున్నాయి, మేము రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తున్నాం, గవర్నర్ ఫిర్యాదు చేస్తున్నాం అని మాట్లాడారు. నేను లోతుగా పోను కానీ ఆత్మ పరిశీలన చేసుకొని మీరు ప్రభుత్వాన్ని మీకు ఒక బాధ్యత గల పార్టీగా మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని కోరుకుంటున్నాం. రుషికొండ భవనాన్ని ఇప్పుడే ఒక బ్యాగ్లో, మామూలు బ్యాగే సహజంగా జగనన్న ఫోటో ఉంటే అది ఇవ్వండి అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. విషయాన్ని ప్రజల సొమ్ము కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని ప్రజలకు ఉపయోగిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానమే ఈరోజు సంఘటన. మేము చెప్పాం కదా, కూల్చే ప్రభుత్వం ఇది కాదు, అవసరం ఉంటే కడతాం, కట్టవలసి వినియోగించుకోండి ప్రజలకు ఉపయోగపడినవి. ట్రాఫిక్ లో కూడా నిన్న వచ్చారు, ఎక్కడ కూడా ఆంక్షలు విధించొద్దని చెప్పి పదే చెప్తున్నారు. నిన్న కూడా కొంతమంది సోదరులు, పోలీసు సోదరులు కూడా డేరాలు పెట్టారని చెప్పేసి మనం చూస్తాం. పరదాలు పెట్టొద్దని స్వయంగా చెప్పారు, కానీ అవన్నీ కూడా బ్రేక్ అవుతున్నాయి. ప్రజల కోసం ఆలోచించే మనుషులు కనుక మా నాయకుడి కానీ మేము కానీ ఆ లైన్లో వెళ్తాం తెలియజేసుకుంటాం. ఉత్తరప్రదేశ్లో అగ్ని ప్రమాదం జరిగి 5 సజీవ దహనమయ్యారు. గాజియాబాద్ జిల్లాలో 3 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగినట్టు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ బృందాలతో పాటు ఇతర శాఖల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలోని 3 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదం ఘటనలో ఒక మహిళతో పాటు చిన్నారిని కాపాడినట్లు పోలీసులు చెప్పారు. మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు వేగంగా 1-2 అంతస్తులకు విస్తరించినట్లు తెలిపారు. దీంతో పలువురు నివాసితులు చిక్కుకుపోయినట్లు చెప్పారు. మంటలు చెలరేగిన నివాసంలో ఫోమ్ నిల్వలు ఉండటం వల్లనే మంటలు వేగంగా విస్తరించాయని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన భవనం నుండి 5 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని ఢిల్లీలోని జీటీబీ హాస్పిటల్లో చేర్చినట్లు తెలిపారు. విద్యుదాఘాతం కారణంగానే మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల కేసు దర్యాప్తును ముంబై పోలీసులు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా సల్మాన్, ఆయన సోదరుడు ఆర్బాజ్ వాంగ్మూలం తీసుకున్నారు. ఆ రోజు తూటాల శబ్దంతోనే తాను నిద్రలేచినట్లు సల్మాన్ ఖాన్ తెలిపారు. కాల్పుల ఘటనకు సంబంధించి వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు జూన్ 4న క్రైమ్ బ్రాంచ్కు చెందిన 4 సభ్యులు సల్మాన్ నివాసానికి వెళ్లినట్టు ఓ అధికారి వెల్లడించారు. సల్మాన్ వాంగ్మూలం తీసుకోవడానికి 4 గంటలు, ఆయన సోదరుడు ఆర్బాజ్ స్టేట్మెంట్కు 2 గంటలకు పైగా పట్టినట్టు తెలిపారు. ఏప్రిల్ 14న బాంద్రా ప్రాంతంలో సల్మాన్ ఉండే గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద మోటార్ సైకిల్పై వచ్చిన 2 దుండగులు 4 రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. బక్రీద్ రోజు ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. బారషాహిద్ దర్గాలో బక్రీద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. వేలాది మంది ముస్లింలు ప్రార్థన చేసే అవకాశం ఉందని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని మసీదుల వద్ద పరిశుద్ధ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు తాగునీటి వసతి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే నిర్దేశించారు. ఏదైతే బక్రీద్ పర్వదినాన ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారో అక్కడ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి అధికార యంత్రాంగంతో కలిసి ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది. బక్రీద్ అనేది వ్యక్తిగతంగా నాకు కూడా ఒక ముఖ్యమైన సెంటిమెంట్. ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాకముందు ఓ రాజకీయ కార్యకర్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 141 రోజుల ఇంటింటి మహాపాదయాత్ర ప్రారంభించింది బక్రీద్ పర్వదినమే. ఆ బక్రీద్ పర్వదినాన నేను ప్రారంభించిన 141 రోజుల ఇంటింటి యాత్ర నా జీవితంలో మరుపురాని మధురమైన ఘట్టం. త్యాగానికి మారుపేరైన ఆ బక్రీద్ పర్వదినాన ప్రారంభించిన ఆ యొక్క ప్రజలను కలుసుకునే కార్యక్రమం 16వ తారీఖు ఉదయం కల్లా బారాషాహి దర్గాలో అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. ఈద్గా కమిటీ సభ్యులను కూడా కూర్చోబెట్టి వారందరి సూచనలు, సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. కమిషనర్ గారు మరో మాట కూడా చెప్పారు, ఈద్గా కమిటీ సభ్యులు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేరుగా సంప్రదించాలని. దానికి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలిచి మంత్రిగా ప్రమాణం చేయడంతో గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోదండ రామాలయంలో స్వామివారికి పొంగలు సమర్పించి 1001 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా టీడీపీ సమన్వయకర్త కోమటి జయరాం, గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్, చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. గుర్తింపు పొందినటువంటి గ్రామం, ఒక చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఎవరికి తెలియని దాని నుంచి ఇప్పటమంట అని యావత్ ప్రపంచమంతా కూడా గూగుల్ సెర్చ్ కొట్టి
చూసుకునేటటువంటి చర్చకి ఆస్కారం తీసినటువంటి గ్రామం ఇది. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడేస్తాను అని శపథం చేసినటువంటి గ్రామం ఇది. ఓటు చీలనివ్వను అని ఒక నినాదంతో మొదలైనటువంటి గ్రామం ఇదే. ఇక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి ప్రస్థానం ఇవాళ మళ్ళా ఇక్కడ మేము 1001 కొబ్బరికాయలు కోదండరామాలయం ముందు కొట్టుకుని దేవుడికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకునే ఒక కార్యక్రమం ఇది. ఇవాళ ఆ గుడిని కూడా కూల్చేద్దామన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమూహమైనటువంటి ఆ వైఎస్ఆర్ పార్టీ అనేది ఇవాళ ఎటుపోయిందో తెలియని పరిస్థితి. ఎక్కడ తీసుకెళ్లి మంచి ఎప్పుడు ఎట్లా గెలిచిందో, చెడు ఎట్లా నాశనం అయిపోయిందో చూసాం. దానికి అందరూ తారకాడు మీదే. నిన్న చంద్రబాబు నాయుడు గారు, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అలానే పవన్ కళ్యాణ్ గారు, నేను పవన్ కళ్యాణ్ మరుసటి క్షణంలోనే ఈ మన రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోయిందని మనందరం ఫీల్ అయ్యాం. నేనొక్కనే కాదు, కొన్ని వేల మంది ఎన్ఆర్ఐస్ ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేమందరం ఈ ప్రభుత్వాన్ని పంపించాలి ఇంటికి అనే ఉద్దేశంతో మేమందరం చేశాం. తప్పకుండా రానున్న కాలంలో కూడా ఎన్ఆర్ఐస్ తరఫున మేము తప్పకుండా మీకు ఈ రాష్ట్రానికి ఈ ఎన్నికల్లో ఎలా అయితే సపోర్ట్ చేశామో అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా మేమందరం పాలు పంచుకుంటాం. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశం పెట్టి చంద్రబాబుపై నిందలు వేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధ వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసే సంస్కృతి టీడీపీకి లేదన్నారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చిన వైసీపీ నాయకులు ఇప్పుడు శాంతి భద్రతలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి జరగనంత ఘనంగా జరిగింది. దాన్ని పక్కదారి పట్టియడం కోసం మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. మేము దాడులు చేయమని ఎవరికి చెప్పట్లేదు. మా పార్టీ నాయకులే దాడులు చేయొద్దని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతుందని కేంద్రానికి చూపించడం కోసం ఈ ముసలి నక్క విజయసాయిరెడ్డి పక్కన ఒక 2-3 ఎంపీలు చోటా మోటా ఎంపీలు వేసుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని రాష్ట్రానికి చూపించడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న. మరి లోకేష్ బాబు గారి మీద జూమ్ మీటింగ్ లో ఈ పిల్లి వల్లభనేని వంశీ వచ్చి మాట్లాడితే నీ ఇంట్లో నువ్వు మాట్లాడిస్తే రావచ్చా? ఇవాళేమో రాజ్యాంగాలు ఎక్కడ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది అని మాట్లాడుతున్నాడు ఈ కొడాలని. అరే ఒక్కరోజుకి ఇలాగైతే ఎలాగయా? మీరే ధైర్యవంతులే. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాటం చేయాలా? మేము పోరాటం చేయాలా? 5 ఏళ్ళు ఏ సంఘటనలు జరగకుండా పిల్లలా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారికి అన్ని రుద్దుతారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం విజయసాయిరెడ్డికి, నువ్వు ముసలి నక్కవి, శకునివి, మీ ఆటలకి ఈ రాష్ట్రంలో సాగనివ్వం. నేను చెప్పినట్టు చక్కగా బుద్ధిగా మీ పార్టీని రద్దు చేసుకొని మీరు ఇళ్లలో కూర్చొని చక్కగా కేసులు వాయిదాలప్పుడల్లా వాయిదాలకు వెళ్ళి ఆయన వేసే శిక్షని జీవితకాలం జైల్లో ఉండి అనుభవిస్తే చేసిన తప్పులకి కొంతైనా మీకు ఉపశమనం లోపల జైల్లో కలుగుతుంది. అంతేగాని ఈ లేనిపోని ఆరోపణలు చేసి రాష్ట్రంలో ఏదో అయిపోతుందని, ఏది రాష్ట్రాన్ని అగ్నిగుండంలో మార్చింది మీరు, మార్చి ఇవాళ ఇలా మాట్లాడతారా? కువైట్లోని మంగాఫ్లో గల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో 42 మంది భారతీయులు ఉండగా వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలి బూడిదయ్యాయి. దాంతో వాటి గుర్తింపు కోసం DNA పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. కువైట్లోని మంగాఫ్లో గల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలో చెలరేగిన అగ్ని కిలలకు 49 మంది మంటల్లో కాలి సజీవ దహనమయ్యారు. మృతి చెందిన వారిలో 42 మంది భారతీయులున్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. మృతదేహాల గుర్తింపు కోసం DNA పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. మృతులను గుర్తించిన వెంటనే వారి బంధువులకు సమాచారం అందిస్తామన్నారు. వాయుసేన విమానం ద్వారా ఆ మృతదేహాలను భారత్కు తీసుకురానున్నట్లు చెప్పారు. మెట్లపై కాలిపోయిన మృతదేహాలు కనిపించాయని స్థానిక మీడియా వెల్లడించింది. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీల నుంచి దూకి గాయపడ్డారని పేర్కొన్నారు. తలుపుకు తాళం వేసి ఉండడంతో వారు భవనం పైభాగానికి వెళ్లలేకపోయినట్లు చెప్పారు. అగ్ని ప్రమాదం ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్ జైంకర్
కువైట్ ప్రభుత్వంతో మాట్లాడారు. అగ్ని ప్రమాద మృతులను సాధ్యమైనంత త్వరగా వెనక్కి పంపించేలా చూడాలని కోరారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందుతోందని చెప్పారు. మంగాఫ్లో ఉన్న అల్ మంగాఫ్ అనే 6 అంతస్తుల భవనాన్ని ఎన్బీటీసీ అనే కంపెనీ అద్దెకు తీసుకోగా 195 మంది కార్మికులు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. వారు నిద్రిస్తున్న సమయంలో వంటగదిలో చెలరేగిన మంటలు క్షణాల్లో భవనం మొత్తం వ్యాపించడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ప్రమాదంపై కువైట్ మంత్రి మాట్లాడుతూ కంపెనీ భవన యజమానుల అత్యాశల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. మృతుల్లో 21 మంది కేరళ, 5 తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని మంత్రులు పరిశీలించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అశ్వాపురం మండలం అమ్మవారిపల్లెలోని ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ప్రజెంటేషన్ తిలకరించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు పూర్తయిన ప్రాజెక్టు పనుల వివరాలను సాగునీటి అధికారులు మంత్రులకు వివరించారు. కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని మచిలీపట్నం టీడీపీ ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు. అభివృద్ధి, ప్రజల సమస్యలపై దృష్టి పెడతామని తెలిపారు. ఏడాదిన్నరలోగా బందరు పోర్టును జాతికి అంకితం చేస్తామని చెప్పారు. కొత్తగా కొలువుదీరిన తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించాలని చూస్తున్న వారిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. జన సైనికులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన పద్ధతి వేరు, మన వ్యవహార శైలి వేరు. ఎక్కడ అనవసరంగా దౌర్జన్యాలు మీరు చేయొద్దు, దాడులు చేయొద్దు. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా ఆ డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకుంటారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పారు. మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికులుగా, కార్యకర్తలుగా మనం ప్రవర్తించాలనేటువంటిది ప్రతి ఒక్క జన సైనికుడిని నేను కోరుతా ఉన్నాను. అందరం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అభివృద్ధి మీద. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, ఆ సమస్యలను పరిష్కరించడానికి గెలిచిన అభ్యర్థులందరం కూడా కృషి చేయాలి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి పోర్టుని డెవలప్ చేస్తా ఉన్నాం. ఒక 1.5 yearsలో నాకు తెలిసి ఆ పోర్టును కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజలకు అంకితం చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. ఆ పోర్టు పక్కన ఉన్నటువంటిది దాదాపు 4-5 వేల ఎకరాల ల్యాండ్లో ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి అనేక మందికి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఒక చక్కటి ప్లాన్ తోటి నేను కృషి చేస్తాను. భారత పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 3-4 రిఫైనరీస్ పెడదామని చెప్పేసి ఎక్కడ ఒక న్యూస్ చూశారు. ఆ 3-4 రిఫైనరీస్ పెట్టేటప్పుడు వైనాట్ మచిలీపట్నం అనేది కూడా నేను ఆలోచిస్తాను. ఒకటి ఎందుకు కాకూడదు అనేది. సో వైనాట్ అంటే ఇలాంటి ఆలోచనలు రావాలి. సిక్కిం మాంగన్ జిల్లాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరద ఉధృతి కారణంగా కొండ చర్యలు విరిగిపడి ఒక వ్యక్తి మరణించగా 5 గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి 10 సంఖ్యలో ఆవాసాలు, రహదారులు ధ్వంసమైనట్టు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, మొబైల్ నెట్వర్క్ స్తంభించిందన్నారు. ఆహార పదార్థాలను ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా యంత్రాంగం కోరింది. అరుణాచల్ ప్రదేశ్లో హేమకాండు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తామంగ్ ఈ ఆకస్మిక వరదలపై స్పందించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన వేళ తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలన్నింటినీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 నెలల పాటు వేసవి సెలవులతో విరామం తీసుకున్న పాఠశాలలు నిన్నటి నుండి మోగిన బడిగంటతో తెరుచుకున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసింది. అయితే విద్యాశాఖ వీటిలో ముందు మాట మార్చకుండా, ముద్రించకుండా గత ప్రభుత్వంలో ముద్రించిన పుస్తకాలను పంపిణీ చేయడంతో విమర్శలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలన్నింటినీ సేకరించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు పంపిణీ చేసిన అన్ని తరగతుల తెలుగు పుస్తకాల్లోని ముందు మాట పేజీలో తప్పులు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. స్థానిక సుందరయ్య భవనం నుంచి కలెక్టర్ వరకు ఆశా వర్కర్లు సిఐటియు నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని వాపోయారు. పీఎఫ్, ఈఎస్ఐ జీతాల పెంపు, ఆరోగ్య బీమా వంటి మొదలగు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆశాల సమస్యలను పరిష్కరించమంటే మరోవైపు ఆశాలకు పరీక్షలు నిర్వహించి ఈరోజు వాళ్ళ నైపుణ్యానికి పరీక్ష పెట్టే పని చేస్తా ఉన్నది. గత 33 సంవత్సరాలుగా ఏ నైపుణ్యంతో వాళ్ళు పనిచేస్తున్నారో, ఏ నైపుణ్యంతో గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డు సాధించారో రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఆశాల సమస్యలను పరిష్కరించడంలో మీ చిత్తశుద్ధిని ప్రదర్శించండి అని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఏదైతే హెల్త్ బెనిఫిట్స్ ఇస్తామన్నారో, ప్రస్తుత సెలవులు ఇస్తామన్నారో వాటిని ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ చెల్లించాలి. రానున్న రోజుల్లో అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన పోరాటాలకు ఆశా కార్యకర్తలందరూ సిద్ధమవుతారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. హైదరాబాద్ నగరంలో ఇవాళ సాయంత్రం కురిసిన వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం కురవడంతో హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, నాగోలు, చైతన్యపురి, గడ్డి అన్నారం, దిల్సుఖ్ నగర్, మలక్పేట తదితర ప్రాంతాల్లో రహదారులపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టాయి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.